ఇదిగోనమ్మా పరకంతా బీకి పందిరి ఎత్తన్నాడే ఈ అల్లర్నా కొడుకు పేరే కురామ. ఎంతైనా ఈ అల్లర్నా కొడుకు మా ధర్మవరం అందగాడప్ప. ధర్మవరానికి హీరో. వీడు అల్లరికి సిదగకి తులగకి కేరాప్ అడ్రస్ అనమాట. తులగ సంఘం ఏందన్నా ఉంటే గిన ఆ తులగ సంఘానికి బ్రాండ్ అంబాసిడర్ అనమాట. అంత తులగ. దీనికి పేరైతే నేను పెట్టలేదండి బాబు, నేను పెట్టలేదు. దీనికి పేరు మా పిల్లలు ఇద్దరు పెట్టినారు. కురామ అనేది వాళ్ళిద్దరూ నరూటో ఫ్యాన్స్ అనమాట. మా పిల్లలు ఇద్దరు నరూటో ఫ్యాన్స్. నరూటో అంటే ఏందో సినిమా అనుకుంటారండి బాబు, అది సినిమా కాదు. నరూటో అని ఒక యానిమి, డోరామాన్ యానిమి ఎట్లో ఈ కురామ అట్లా అనమాట. చిన్నపిల్ల ఇప్పుడు ఎట్లా డోరేమాన్ చూస్తాండ్రో పిచ్చిగా, ఇప్పుడు నరూటో అంత పిచ్చిగా చూస్తారనమాట. దాంట్లో ఒక నక్క పేరు కురామ అనమాట. దానికి 9 తోకలు ఉంటాయంట. మరి దీనికి ఒకటే ఉంది, అయినా కూడా కురామ అని పెట్టినారు. మరి ఏంటికి పెట్టినారో నాకైతే తెలియదు. ఒక తోకే ఉంది, అడ్జస్ట్ అవ్వండి కురామ ఫ్యాన్స్. అది కూడా ఎర్రగానే ఉంటుంది నక్క, అందుకని దీనికి కూడా అట్లా పెట్టేసినారనమాట. ఇది కూడా అట్లనే ఉంది అని చెప్పి. నేనైతే దీనికి కల్పన అని పెడదాం అనుకున్నా. కల్పన అని ఏంటికి పెడదాం అనుకున్నానంటే, కోపం వచ్చినప్పుడల్లా గుమ్మలు గుయ్యి అంటాయి కల్పన నీకు అనొచ్చు. ఎందుకు వచ్చినావే కల్పన, గెలుకుండేదానికే వచ్చినావా, ఎవరు రాగాల వాళ్ళు ఇష్టము అని అన్ని తిడదామని చెప్పి కల్పన అని పెడతాను అన్నా. మా పిల్లలు ఒప్పుకోలే, కురామా అని ఫిక్స్ చేసినారనమాట. అట్లొచ్చింది కురామా అని.